జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు చెప్పు. గురువుగారు, ఈ ఇంటి మంచి కోరేవారని మీరంటారు గాని నాకైతే ఆయన మనందర్నీ పిచ్చోలని చేయాలనే వచ్చారనుకుంటా. ఏమంట? మీ తమ్మున్నేమో గానవిని ఎత్తుకోమన్నారు బావగారు. నిన్ను వాడిని ఎత్తుకోమన్నారా? రేయ్, నన్ను గాయత్రి పాపని ఎత్తుకోమన్నారు. నువ్వెత్తుకున్నావా? ఎత్తుకున్నానత్తయ్య. ఆశ్చర్యం, అద్భుతం! నువ్వు అత్తయ్యని ఎత్తుకున్నావా? హే, చెవుడా నీకు పాపని ఎత్తుకోమన్నారు. మా మమ్మీని మా డాడీయే ఎత్తుకోలేకపోయేవారంట, తెలుసా నీకు? రే ఇడియట్, నువ్వు నోరు మూసుకుని ఉంటావా? మీరిద్దరూ నేనన్న మాటని క్యాచ్ చేయలేకపోయారు. గాయత్రి పాపనే పెద్దత్తయ్య కదా, తనని సుమన ఎత్తుకుందా అని ఆశ్చర్యపోయినా అర్థం చేసుకోలేకపోయారు పిచ్చోళ్ళు. నువ్వు చెప్పు సుమన, గానవి గాయత్రినిద్దరినీ ఎత్తుకున్నాక ఏం జరిగింది? ఏమవుతుంది? తడిసి మోపిడై ఉంటుంది. ఏయ్, మరదల్ని చెప్పనిస్తావా లేదా నువ్వు? చెప్పమానండి, నేనేమైనా నోరు నొక్కేసానా ఏంటి? పిల్లల్ని ఎత్తుకున్నాక గురువుగారు చాలా విచిత్రంగా ఒక మాట చెప్పారత్తయ్య. ఏమన్నారంటే, అమ్మవారిని ఎత్తుకొని ఊరేగింపు జరిగే రోజుల్లో ఇంకేదో అన్నారు. అమ్మ ఇచ్చిన కాసులకి ఆశపడ్డారని మట్టి గుట్టలను చదును చేశారంట. మట్టి గుట్టలా? మమ్మీ, నువ్విచ్చిన కాసులు అంటే నువ్వేమైనా వాళ్ళకిచ్చావా మమ్మీ? ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఏముంది? పూసల దండ. ఏయ్, నువ్వు ఆగు. సుమన, ఇంతేనా అన్నారు? ఇంకో మాట అన్నారత్తయ్య. అప్పుడు మాయమైన వారే చీకట్లో జీవం పోసుకుంటారంట. ఏమైనా అర్థం ఉందా అసలు? నేను అదే అన్నాను బావగారు. అది కాదని నేను గాయత్రిని ఎత్తుకుంటే ఎత్తుకున్నది నేను కాదని అంటారే గురువుగారు. అదేంటి? చిత్ర విచిత్రం అంటే ఇదేనేమో. చిట్టి చిట్టి కాదు గుట్టు అని, తనకున్నది పొట్ట కాదు ఎట్టెట్టా అంటే అదో గుట్టు అని, రట్టు చేయడం కట్టమని. అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. గురువుగారు ఇంకా పిచ్చిగా చెప్పినట్టు అనిపించింది బావగారు. లేదు సుమన, ఇందులో ఏదో అర్థం ఉంది. ఏముందో ఏంటో, నా బుర్ర పాడైపోతుంది. నేను చెప్పనా అత్తయ్య? చెప్పు. చెప్పినా మీకు అర్థం కాదు, అందుకే నేను చెప్పను. హే, చెప్పకుండా వెళ్ళిపోతుంది మమ్మీ. నాకే అర్థం కాలేదంటే దానికెలా అర్థం అవుతుందిరా? ఇందులో ఉంది ఇది. పట్టుకో విశాల. సుమన ఆగు. వదలండి. అయ్యో, వదలండి. వదలండి. బాబాయ్, అసలే బతుకు ప్రాణిని నన్ను పట్టుకొని చంపేస్తారా ఏంటి? వదలండి. బా పావనమూర్తి, వదలు. వదలండి. వదలండి. నాకు ఆ చంద్రకాంతమణి కావాలి.
కావాలి. వదలండి, వదలండి. గురుగారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సుమన గొంతు మారింది. వదలండి, వదలు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకు విశాల. విక్రాంత, ఆ చంద్రకాంతమణిని సుమన నుదుటను పెట్టి తీ. ఏమైనా చేస్తే పెట్రా. కావాలి. డూ ఇట్ ఫాస్ట్. నేను పట్టుకున్నాను కదా, డూ ఇట్ ఫాస్ట్. రా రా రా, నా పాపిట్లో పెట్టు, పెట్టు పెట్టు, పాపిట్లో పెట్టు. పాపిట పెట్టకు విక్రాంత, నుదుట బొట్టు పెట్టుకునే చోట పెట్టు. వదు వదు, పాపిట్లో పెట్టు, పాపిట్లో పెట్టు, పెట్టు. రా వద్దు. గురుగారు చెప్పింది చేయరా. రా రా, చెప్పింది చేయరా. రా, నా పాపిట్లో పెట్టు. నువ్వు వెళ్ళి విక్రాంత, వెళ్ళు. రే విక్రమ్, గురుగారు చెప్పినట్టు చేయరా. బా పెట్రా. అరే త్వరగా పెట్టురా బాబు, భయమేస్తుందిరా బాబు, త్వరగా పెట్టు. పెట్టే విక్రాంత్, పెట్టు. పెట్టు, రే, రా, పెట్రా. పెట్టు, పాపిట్లో పెట్టు, పాపిట్లో పెట్టు, పాపిట్లో పెట్టు. వద్దు 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 వద్దు. చంద్రకాంతమణిని తిరిగి పెట్టెలో పెట్టాలి పుత్రా. సుమనా, సుమనా, సుమనా. ఫెయింట్ అయిపోయింది. పావనమూర్తి కూడా. మాయా, మాయా. ఇద్దరిని తీసుకెళ్ళండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే స్పృహలోకి వస్తారు. అనయ్య, నువ్వు మావయ్యని తీసుకెళ్ళు. గురువుగారు, ఏంటా మణి, సుమన ఎందుకలా ప్రవర్తించింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.